రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా బస్ స్టేషన్ ఉండాలన్న సీఎం భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే నడపనున్నందున ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. దీనికి మొత్తం 5 మోడల్స్ ను చంద్రబాబు పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ బే ఉండాలని స్పష్టం చేశారు. హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు రోప్వే, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు రూపొందించాలన్నారు. 2 AC బస్ ఎంట్రీలు, ఎగ్జిట్ వేలు ఏర్పాటు చేయాలని, సోలార్ రూఫ్ టాప్తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా డిజైన్లు రూపొందించాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో బస్ స్టేషన్ను కనీసం 1,00,000 మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలని సూచించారు.